బంగారం నోరు తెచ్చింటే ఏమైంది అప్పుడు చెప్పండి? చనిపోయిన వాళ్ళు లేపినాడు, కుష్ఠరోగులు బాగు చేసినాడు, మోకోళ్ళకి నోరు ఇచ్చినాడు, చెవిటోళ్ళకి వినపడడానికి చెవులు ఇచ్చినాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచినాడు. 5,000 మంది అంటే పురుషులు మాత్రమే, ఆడ స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. అంత మందికి అంత అద్భుతాలు చేసినటువంటి యేసు ప్రభు ఆయన కొడతా ఉంటే పువ్వు అని గాలి వచ్చిన కూడా ఏమైంటారు వాళ్ళు? ఏమైంటారు? నాశనం అయిపోయింటారు, కొట్టుకుని వెళ్ళిపోయింటారు. ఆయన ఎందుకు వచ్చినాడు? ఆయన మన కోసం బయలుపడడం కోసం వచ్చినాడు, కానీ ఈ విధంగా శాపనార్థాలు నాశనం చేసేదానికి రాలేదు. ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పడవలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఆ తుఫాను వచ్చేటప్పుడు నోరు దెబ్బని కొట్టుకున్నారంట. ప్రభా మమ్మల్ని కాపాడు, ప్రభా మమ్మల్ని కాపాడని ఏమన్నాడు యేసు ప్రభువుడు? చెప్పండి. అల్ప విశ్వాసులారా, నేను మీతో కూడా ఉన్నాను కదా, మీకెందుకు భయం? నా మీద మీకు విశ్వాసం లేదా? ఇంత చిన్న విశ్వాసంతో ఉన్నారు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం లేదంటే విశ్వాసులారా. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే వాళ్ళు నాకు అడిగి సముద్రాన్ని చూసి నెమ్మదిగా ఉన్నాడు. నెమ్మదంగా ఉండు అంటే ఏమాత్రము? సముద్రం తుఫాను నిలిచిపోయింది. ఆ నోటి మాటలో ఎంత పవర్ ఉందో చూడండి. అట్లాంటి స్థితిలో యేసు ప్రభువును హింస పెట్టేటప్పుడు వాళ్ళు ఆయన ఎన్ని చేసి ఉండొచ్చు చెప్పండి? ఆయన మౌనంగా ఉన్నాడు. తన తండ్రి యొక్క ఆలోచన నెరవేర్చడానికి భూమిపైకి ఆయన వచ్చినాడు. అందుకే వస్తాను మా పిల్లలకి మాకు ఎప్పుడు లేడుగా వస్తుంది చూడండి. నాకు ఏమో